This is the future. Evolution. Hi friends, once again welcome to All-in-One Film Updation. Friends, ఇది January 2023 ఇయర్లో రిలీజ్ అవబోతున్న పార్ట్ 2 OTT మూవీస్ లిస్ట్. మీరు ఇంకా పార్ట్ 1 చూడకపోతే పైన కార్డ్స్లో అయితే ఇచ్చున్నాను, మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అందులో 19 OTT మూవీస్ అయితే ఉన్నాయి. సో ఇందులో వచ్చేసి 15 OTT మూవీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అలానే ఇప్పటివరకు కూడా స్ట్రీమింగ్ కాకుండా పెండింగ్లో ఉన్న మూవీస్ లిస్ట్ అయితే ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే మన ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్ అప్డేట్స్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ ద వీడియో. నెంబర్ 1, ట్రయల్ బై ఫైర్. ఇది నెట్ఫ్లిక్స్ వారి ఒరిజినల్ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్. సో ఈ వెబ్ సిరీస్ని January 13కి నెట్ఫ్లిక్స్ ఇండియాలో అయితే లిస్ట్ చేస్తున్నారు. హిందీ, తెలుగు అండ్ తమిళ్ ఆడియోస్. జరిగినట్టుగా ఇంకెవరికి జరగకూడదు. నెంబర్ 2, ఝాన్సీ సీజన్ 2. 2022 ఇయర్లో సీజన్ 1 రిలీజ్ అయ్యి హిట్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్. మీరు ఇంకా సీజన్ 1ని చూడకపోతే చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సీజన్ 1లో మీకు టోటల్ 6 ఎపిసోడ్స్ అయితే చూడడానికి దొరుకుతాయి. సో సీజన్ 2ను వచ్చేసి January 19కి అయితే ప్రీమియర్ చేస్తున్నారు ఆన్ Disney+ హాట్‌స్టార్, ఒరిజినల్ లాంగ్వేజ్ తెలుగు. సింహం ఎప్పుడైనా వీధి కుక్కను వేటాడడం చూసావా? ఇప్పుడు చూస్తా. నెంబర్ 3, 2022 ఇయర్లో వచ్చిన కొరియన్ ఫిలిం ది కిల్లర్. ఇదొక యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ఫిలిం. సో ఈ మూవీకి గూగుల్ IMDb రేటింగ్ 6.5 అవుట్ ఆఫ్ 10 అయితే ఇవ్వబడింది. బుక్ మై షో వారు వచ్చేసి మన ఇండియన్ ఆడియోస్ని ఒరిజినల్ డబ్ చేసి తెలుగు, తమిళ్, హిందీ ఆడియోస్ని January 2 అయితే ప్రీమియర్ చేస్తున్నారు. నెంబర్ 4, ది లెడ్జ్. ఇది 2022 ఇయర్లో వచ్చిన R-rated థ్రిల్లర్ డ్రామా ఫిలిం. నెక్స్ట్ డే వచ్చేసి ప్రైమ్ వీడియో వారు తెలుగు అండ్ తమిళ్ వర్షన్స్ అయితే యాడ్ అయితే చేశారు. సో ఈ మూవీకి గూగుల్ IMDb రేటింగ్ 5.1 అవుట్ ఆఫ్ 10 అయితే ఇవ్వబడింది. సో ఎవరైనా R-rated థ్రిల్లర్ మూవీని చూద్దామనుంటే ఈ మూవీని అయితే ట్రై చేయండి. నెక్స్ట్ నెంబర్ 5, జంగ్ ఈ. ఇది నెట్ఫ్లిక్స్ వారి ఒరిజినల్ యాక్షన్ సైన్స్ ఫిక్షన్ డ్రామా ఫిలిం. సో ఈ మూవీని వచ్చేసి January 20కి నెట్ఫ్లిక్స్ ఇండియాలో అయితే ప్రీమియర్ చేస్తున్నారు. కొరియన్, ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్. నెంబర్ 6, ఛత్రీవాలి స్టారింగ్ రకుల్ ప్రీత్ సింగ్. ఇదొక రొమాంటిక్ కామెడీ సెక్స్ ఎడ్యుకేషన్ ఫిలిం. సో ఈ మూవీని థియేటర్స్ నుంచి స్కిప్ చేసి డైరెక్ట్ OTTకి అయితే లిస్ట్ చేస్తున్నారు. January 20 ఆన్ G5 ప్లాట్ఫామ్, ఒరిజినల్ లాంగ్వేజ్ హిందీ. भी सवाल है, बिना डरे मुझसे पूछ सकते हो. वजाइना क्या होता है? मैम यूट्रस का फंक्शन क्या होता है? నెంబర్ 7, షార్ట్ గన్ వెడ్డింగ్. ఇదొక యాక్షన్ కామెడీ ఫిలిం. సో ఈ మూవీని January 27కి లయన్స్ గేట్ ప్లే OTT ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. లాంగ్వేజ్ ఇంగ్లీష్. నెక్స్ట్ నెంబర్ 8, కాపా. ఇదొక యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ఫిలిం స్టారింగ్ పృథ్వీరాజ్ సుకుమారన్, ఆసిఫ్ అలీ, అప్పన్న బాలమురళి అండ్ అనాబెన్ ఈ మూవీలో లీడ్ రోల్స్ యాక్ట్ చేశారు. లాస్ట్ మంత్ ఈ మూవీ థియేటర్స్ రిలీజ్ అయ్యి యావరేజ్ హిట్ టాక్ అయితే తెచ్చుకుంది. సో ఈ మూవీ OTT ప్రీమియర్ డేట్ January 27 ఆన్ నెట్ఫ్లిక్స్ ఇండియా, ఒరిజినల్ లాంగ్వేజ్ మలయాళం. నెంబర్ 9, 2011లో వచ్చిన యాక్షన్ R-rated క్రైమ్ థ్రిల్లర్ ఫిలిం ఏ వైర్. ఈ మూవీకి సంబంధించిన తెలుగు అండ్ తమిళ్ వర్షన్స్ ఆడియోస్ వచ్చేసి ప్రైమ్ వీడియో వరకే యాడ్ చేశారు. సో ఈ మూవీకి గూగుల్ IMDb రేటింగ్ 5.8 అవుట్ ఆఫ్ 10 అయితే ఇవ్వబడింది. సో ఎవరైనా క్రైమ్ మూవీస్ని చూడడం ఇష్టం ఉంటే ఈ మూవీని ఒకసారి అయితే ట్రై చేయవచ్చు. నెంబర్ 10, ఎక్స్ ది మూవీ. ఇది 2022 ఇయర్లో వచ్చిన R-rated మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ ఫిలిం. సో ఈ మూవీకి IMDb రేటింగ్ 6.6 అవుట్ ఆఫ్ 10 అయితే ఇవ్వబడింది. సో ఈ మూవీకి సంబంధించిన తెలుగు అండ్ తమిళ్ వర్షన్స్ ఆడియోస్ నుంచి ప్రైమ్ వీడియో వారు త్వరలో అయితే యాడ్ చేయబోతున్నారు. లైక్ January 2 అయితే యాడ్ చేయవచ్చు. నెంబర్ 11, మల్లికాపురం స్టారింగ్ ఉన్ని ముకుందన్. ఇదొక ఫ్యామిలీ డ్రామా ఫిలిం. లాస్ట్ మంత్ ఈ మూవీ థియేటర్స్ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ అయితే తెచ్చుకుంది. యాక్చువల్గా ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో థియేటర్స్ రిలీజ్ చేద్దాం అనుకున్నారు. మలయాళం వర్షన్ ఒకటే థియేటర్స్ రిలీజ్ చేసి సో కొరవ ఆడియోస్ని థియేటర్స్ నుంచి స్కిప్ చేసి డైరెక్ట్ OTTకి అయితే ఇచ్చేశారు. ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్ అనేవి Disney+ హాట్‌స్టార్ వారి దగ్గర అయితే ఉన్నాయి. సో మనం స్ట్రీమింగ్ ఎక్స్పెక్టెడ్ January లాస్ట్ వీక్ ఆర్ February ఫస్ట్ వీక్. తమిళ్, తెలుగు, మలయాళం, హిందీ అండ్ కన్నడ ఆడియోస్. నెంబర్ 12, ధమాకా. ఇది ఒక కామెడీ డ్రామా ఫిలిం స్టారింగ్ రవితేజ, శ్రీలీల అండ్ జయరాజ్.
ఈ మూవీ థియేటర్స్ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ అయితే తెచ్చుకుంది. సో ఈ మూవీ ప్రీమియర్ యాజ్ ఆఫ్ నౌ టెంటేటివ్ డేట్ వచ్చేసి January 27th ఆన్ నెట్ఫ్లిక్స్ ఇండియా తెలుగు అండ్ హిందీ ఆడియోస్. నెంబర్ 13 2021 ఇయర్లో వచ్చిన హారర్ థ్రిల్లర్ ఫిలిం మార్టిర్స్ లైన్. ఈ మూవీకి IMDb రేటింగ్ 5.6 అవుట్ ఆఫ్ 10 అయితే ఇవ్వనుంది. సో ప్రైమ్ వీడియో వారు 2 days బ్యాక్ తెలుగు తమిళ్ హిందీ ఆడియోస్ నుంచి రిలీజ్ చేశారు. సో ఎవరైనా హారర్ మూవీస్ని చూడడం ఇష్టం ఉంటే ఈ మూవీని అయితే ట్రై చేయండి. నెక్స్ట్ నెంబర్ 14 ది లెజెండ్. ఇదొక యాక్షన్ డ్రామా ఫిలిం స్టారింగ్ లెజెండ్ సల్మాన్ అండ్ ఉర్వశి రౌటేలా. సో ఫైనల్గా 6 months తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి అయితే వస్తుంది. రీసెంట్గానే సల్మాన్ గారు వచ్చేసి అనౌన్స్మెంట్ అయితే రివీల్ చేశారు. సో మనకు వచ్చేసి January 2nd ఈ మూవీ ప్రీమియర్ అయితే ఉంటుంది. లైక్ చెప్పాలంటే ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్ అనేవి Disney+ హాట్స్టార్ వారి దగ్గర అయితే ఉన్నాయి. సో ఇంకా స్ట్రీమింగ్ రైట్స్ Disney+ హాట్స్టార్ దగ్గరే ఉన్నాయా లేకుంటే ఏరే ప్లాట్ఫామ్కి ఇచ్చేసారా అనేది డేట్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 15 బ్లాక్ ప్యాంథర్ 2 వకండా ఫర్ ఎవర్. ఇదొక యాక్షన్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ డ్రామా ఫిలిం. సో ఈ మూవీ మనకి February 1st నుంచి Disney+ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ తెలుగు తమిళ్ అండ్ హిందీ ఆడియోస్. ఫ్రెండ్స్ నెంబర్ 16లో వచ్చేసి థియేటర్స్ రిలీజ్ అయిపోయి ఇప్పటివరకు కూడా ఓటీటీ స్ట్రీమింగ్ కానీ మూవీస్ లిస్ట్ అయితే ఒకసారి చూద్దాం. ఇది ఎందుకు చెప్తున్నారంటే మీకు ఒక ఐడియా అయితే ఉంటుంది ఇన్ని మూవీస్ మనకి స్ట్రీమింగ్ కాకుండా పెండింగ్లో అయితే ఉన్నాయని చెప్పేసి. ఇప్పుడు నేను చెప్పబోయే లిస్ట్లో వచ్చేసి మనకి కొన్ని మూవీస్ అయినా ఈ January మంత్లో ప్రీమియర్ చేస్తారు. సో ఒకసారి ఆ లిస్ట్ అయితే చూద్దామా. నెంబర్ 1 గంధద గుడి. ఇప్పటికే ఈ మూవీ థియేటర్స్ రిలీజ్ అయ్యి 3 months పైగా అయితే అవుతుంది. సో ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్ అనేవి ప్రైమ్ దగ్గర అయితే ఉన్నాయి. నెంబర్ 2 బొమ్మ బ్లాక్ బస్టర్. ఈ మూవీ ఇప్పటికే థియేటర్స్ రిలీజ్ అయ్యి 2 months పైగా అయితే అవుతుంది. నెంబర్ 3 కడువా. ఇప్పటికే ఈ మూవీ థియేటర్స్ రిలీజ్ అయ్యి 7 months పైగా అయితే అవుతుంది. ప్రైమ్ వీడియో వారు మలయాళం వర్షన్ అయితే రిలీజ్ చేశారు. ఇప్పటివరకు కూడా తెలుగు వర్షన్ వచ్చేసి ప్రీమియర్ అయితే చేయలేదు. సో ఈ మంత్లో అయినా ప్రీమియర్ చేస్తే మంచిగా అయితే ఉండు. నెంబర్ 4 గుర్తుందా శీతాకాలం. ఈ మూవీ ఇప్పటికే థియేటర్స్ రిలీజ్ అయ్యి 2 months పైగా అయితే అవుతుంది. ఆహా లేకుంటే ప్రైమ్ వారైతే స్ట్రీమింగ్ అయితే చేయొచ్చు. నెంబర్ 5 బనారస్. ఈ మూవీ కూడా ఇప్పటికే థియేటర్స్ రిలీజ్ అయ్యి 2 months పైగా అయితే అవుతుంది. సో ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్ అనేవి ప్రైమ్ వీడియో వారి దగ్గర అయితే ఉన్నాయి. నెంబర్ 6 ది లైఫ్ ఆఫ్ ముత్తు. ఇప్పటికే ఈ మూవీ థియేటర్స్లో వచ్చి 4 months పైగా అయితే అవుతుంది. ప్రైమ్ వీడియో వారు తమిళ వర్షన్ని 25 daysకే ప్రీమియర్ చేశారు. 4 months కూడా అయిపోతుంది. ఇప్పటివరకు కూడా ఈ మూవీ తెలుగు వర్షన్ వచ్చేసి యాడ్ చేయలేదు. సో ఈ January మంత్లో అయినా తెలుగు వర్షన్ని యాడ్ చేస్తే బాగుంటుంది. ఆడియన్స్ ఇంకా ఈ మూవీని చూడని వారు వచ్చేసి తెలుగు వర్షన్ కోసం అయితే ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నారు. సో చూద్దాం ఈ January మంత్లో అయినా ప్రైమ్ వీడియో వారైనా లేకుంటే ఏరే ప్లాట్ఫామ్ అయినా తీసుకుని ప్రీమియర్ చేస్తే బాగుంటుంది. ఫ్రెండ్స్ ఈ మూవీసే కాకుండా విక్రమ్ వేద, గాలోడు అండ్ మాయోన్ ఈ మూవీస్ కూడా ఉన్నాయి. సో ఈ పెండింగ్లో ఉన్న మూవీస్లో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు అనేది కామెంట్లో తెలియజేయండి. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్ మీరు ఇంకా Instagram అండ్ Telegram ఛానల్ని ఫాలో అవ్వకుండా ఉంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగడానికి Instagram అండ్ Telegram ఛానల్ని కూడా ఫాలో అవుతుండండి. మరికొన్ని యూస్ఫుల్ ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్ వీడియోతో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.